ఎరువు తెచ్చుకున్న గొడ్డలే అంటున్నారు కదా. ఎరువు తెచ్చుకోవడం అని అంటే మీకు అర్థమవడానికి చెప్తాను. వాస్తవానికి 6 దినాలు మనం ఇష్టానుసారంగా బ్రతికేస్తూ ఉంటాం. 6 దినాలు మన లోకానుసారంగా బ్రతికేస్తూ ఉంటాం. కేవలం ఒక్క ఆదివారమే దేవుని సన్నిధికి మనం కేటాయిస్తూ ఉంటాం. అప్పుడు ఆ 6 దినాలు లేని భక్తి అప్పుడు వచ్చేస్తుంది. ఎరువు తెచ్చుకునే భక్తి, ఏదో దేవుని సన్నిధిలో ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన కొనియాడడానికి ఎరువు తెచ్చుకుని భక్తి చేసేవాళ్ళు ఈవేళ క్రైస్తవులు ఉండిపోయారు. నన్ను క్షమించండి, ఈ మాట చెప్తున్నాను. ఎరువు తెచ్చుకునే భక్తి చేస్తున్నారండి ఈవేళ. ఎంత విచారకరమైన పరిస్థితి అంటే ఆ కాసేపు అంతే. ఆ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆ కాసేపు ఆ రక్షణ అనుభవంలో ప్రార్థన జీవితం కానీ ఆ కాసేపే ఉంటుంది. మరలా బయటికి వెళ్ళినంటే ఇష్టానుసారంగా ఎరువు తెచ్చుకున్న గొడ్డలతో అక్కడ కొమ్మని నరకడానికి ప్రారంభించాడు. పడిపోయిందంటే రక్షణ కోల్పోయాడు. దేవుడు అనుగ్రహించిన కృపను ఎక్కడ కోల్పోతున్నామో ఈ రాత్రి ప్రత్యేకంగా మనం ఆలోచన చేయాలి.